హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూస్తున్నాం. 6 పథకాలకు ఒకే అప్లికేషన్. 6 పథకాలని ఎగబెడటానికి ఒకే ఒక్క అప్లికేషనా అనే అనుమానం ప్రజల్లోకొచ్చింది. ఎందుకంటే గత పాలనలో మనకు తెలుసు, ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డేటా ప్రకారమే ఏ పథకమైన వర్తించింది. స్పష్టంగా మళ్ళీ కొత్తగా ఏదో ప్రత్యేకంగా ఎలాంటి అప్లికేషన్ స్వీకరించలేదు. తన వద్ద ఉన్నటువంటి ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగానే లబ్ధిదారులకు డైరెక్టు వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకే రైతు బంధు గాని, ఇతరత్ర పథకాల నగదు కానీ, బెనిఫిషరీస్ విధానం కానీ ప్రజలకు వద్దకు డైరెక్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామంటూ మళ్ళీ దానికి అందరూ కూడా స్పెషల్‌గా అప్లికేషన్ చేసుకోవాలి. దానికి ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాము. అది 6 రోజుల ప్రజాపాలన అని చెప్పేసి గ్రామాలలోనే క్యాంపులుగా పెట్టి స్పెషల్‌గా అప్లికేషన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడే అసలు మర్మం ఉంది. ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి 6 గ్యారెంటీల పథకాలన్నింటికి కూడా తమకు ఏ ఏ పథకం కావాలో ఆ పథకాన్ని టిక్ చేసి అప్లై చేయండి అంటున్నారు గానీ, దానివల్ల వెరసి చాలా లాజికల్‌గా థింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే కేవలం అన్నిటికీ రేషన్ కార్డే ఆధారం అని ఒక ప్రచారం చేశారు. రేషన్ కార్డు ఎలిజిబిలిటీ లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ ఎలిజిబుల్ రావు అంటున్నాడు. అంటే రేషన్ కార్డు ఈ రాష్ట్రంలో కేవలం 90,40,000 కార్డులు మాత్రమే ఉన్నాయి. ఇంకా సుమారు 15-25 లక్షలు అప్లై చేసి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సుమారు 30 లక్షల కార్డులు అప్లై చేస్తున్నారు. వెరసి 50 లక్షల కార్డులు సుమారు వెయిటింగ్‌లో ఉన్నాయి. 90 లక్షల కార్డులు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో వైట్ రేషన్ కార్డ్స్ మాత్రమే అర్హత నిర్దేశిస్తే, వైట్ రేషన్ కార్డు అంటే మరి ఆదాయంలో మనకు అందరికీ కూడా భూమి ధరలు పెరిగి కాస్త భూమి ఉన్నా కూడా అందరికీ 50 లక్షలు, ₹1,00,00,000 భూమి ఉన్నట్టుగా చూపిస్తుంది రికార్డ్స్ ప్రకారం. అంటే రేషన్ కార్డు సూత్రం ప్రకారం, రేషన్ కార్డు ప్రమేయం ప్రకారం వైట్ కార్డు అనర్హులుగా చూపిస్తుంది. తద్వారా మనకు 6 పథకాలని కోల్పోయే అవకాశాన్ని మనమే మన అప్లికేషన్ ఫామ్‌లో టిక్ చేయబోతున్నాము. రేపు స్క్రూటినింగ్‌లో ఇవన్నీ కూడా ఎగిరిపోతాయో అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత ప్రతిదీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండడంతోటి మనం దాగవు అబద్ధాలు కానీ, నిజాలు కానీ మన పేరు మీద కారున్నా, కలర్ టీవీలు ఉన్నా, సెల్ ఫోన్లు ఉన్నా, స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా అది ఆస్తిగానే భావించబడుతుంది. వాటి ప్రకారం చూస్తే మనం వైట్ రేషన్ కార్డుకి అనర్హులకు చాలా వరకు అనర్హులు అవుతారు. తద్వారా ఈ 6 గ్యారెంటీ పథకాలను ఎగవేయడానికి, 6 పథకాలని లిమిట్ చేయడానికే ఈ కుట్ర పన్నారా అనుమానం ప్రజల్లో ఉంది. దాంతోపాటు ప్రతి పథకంలోనూ అనుమానాలే. 200 యూనిట్ల కరెంటు బెనిఫిట్ పొందాలంటే ముఖ్యంగా మరి ఆ కార్డు ఎవరైతే చెప్తున్నారో ఆ బెనిఫిషరీ కిరాయిదారుడైతే అతని మీద కరెంటు మీటర్ ఉండదు. అలాంటప్పుడు ఇతనికి బెనిఫిట్ ఎలా ఇస్తాడు? ₹500 తిరిగి నగదు ఎవరికి ఇస్తాడు? ఇంటి ఓనర్కి ఇస్తాడా? ఇంటి కిరాయిదారునికి ఇస్తారా? రీఫండింగ్ చేస్తారా? ఏమీ చెప్పట్లేరు. కట్టాల్సిన అవసరం లేదా, కట్టిన తర్వాత రీఫండ్ చేస్తారా కూడా చెప్పట్లేరు. కట్టకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయని భయపడుతున్నారు. దాంతోపాటు సాధ్యమైనంత వరకు చాలా వరకు గ్యాస్ కార్డు కూడా గృహిణి పేరు మీదనే ఉండవు. కొన్ని ఇంట్లో ఎవరి పేరు మీద ఉండవచ్చు. కొన్ని సందర్భంలో తండ్రి అంటే ఉమ్మడి కుటుంబంలో ఒకరి పేరు మీద ఉంటుంది. తర్వాత ఇద్దరు కుటుంబాలు విడిపోయిన తర్వాత కూడా అదే కార్డు మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి భర్త పేరు మీదనో ఇంకొకరి పేరు మీద ఉన్నప్పుడు మరి గృహిణికి ఇచ్చేటువంటి ఈ 500కి ఎవరికి ఇస్తాడు? రీఫండింగ్ ఇస్తాడా? ఎందుకంటే సబ్సిడీ ఎప్పుడు కూడా గ్యాస్ది బ్యాంకు ఖాతాలోనే పడుతుంది. అట్లాంటప్పుడు ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరికి ఇస్తాడు? ఎవరు అప్లై చేసుకోవాలి ఆ పథకం కింద? అంటే గృహలక్ష్మికి ఒకరు అప్లై చేసుకోవాలి. అంటే మనకు మహాలక్ష్మి పథకం కింద ₹500 సిలిండర్ వస్తుంది. మరి ₹500 పథకము భర్త పేరు ఉందంటే భర్త అప్లై చేసుకోవాలా? భార్య అప్లై చేసుకోవాలి? పేరేంటి? మహాలక్ష్మి అన్నప్పుడు స్త్రీలకే వర్తిస్తుంది కదా. మరి పురుషుని పేరు మీద పేరుంటే ఎట్లా పరిస్థితి? ఇంకొక డౌట్ ఏంటంటే గృహజ్యోతి అంటే కూడా స్త్రీ పేరు మీదనే ఉంది. మరి ఇది ఇంటి ఓనర్కి వస్తుందా? ఈ కిరాయిదారుడు భర్తకు వస్తుందా? భార్యకు వస్తుందా? ఇవేవీ లేవు దాంట్లో. ఈ అన్సర్టనిటీస్ వల్లనే మీ అప్లికేషన్ రిజెక్ట్‌లోకి వెళ్ళిపోతుంది. తద్వారా చాలా వరకు అంటే 1,00,000 మంది అప్లై చేస్తే 10,000 మందికో, 4,000 మందికి మాత్రమే ఈ పథకాలు వర్తించేలా కుట్ర కోణం ఉందా అనేది అందరూ భయపడుతున్నారు. ఏదైనా సరే ఈ అపోహలను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే
తీర్చాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికలు జరిగి 3 నెలల్లోపే వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత 3 నెలలకి వచ్చినటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందితే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండడం అనేది ప్రశ్నార్థకమే. మొదటి నుంచే అనుమానపడుతున్నట్టే జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పథకాల మీద బెనిఫిషరీదారులకు ఎంపిక విధానంలో క్లారిటీ విధానం పాటించాలని మనం కోరుకుందాం.